కువైట్లో 23 మంది అయితే చనిపోయినారు. ఇలాంటి ఒక బాటల్ నీళ్లు తాగి, ఇది నీళ్ళు అంటే నీళ్లు కాదు, ఇది సారాయి లాగా ఉంటుంది అనుకోండి, సేమ్ వాటర్ లానే ఉంటుంది, నీళ్ళు అయితే కాదు. దీంట్లో ఇది జరిగిందా నాకు తెలిసిన వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు. ఇది తాగి అతని టైం బాగుంది, అతనికి ఏం జరగలేదు. ఎందుకంటే ఇలా తాగినా కొన్ని రోజుల తర్వాత అతనికి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి రావడం అయితే ఇండియాకి వెళ్ళిపోయినాడు. ఇంకా హాస్పిటల్లో చూపించుకున్నాడు. ఈ సమస్య అయితే కొంచెం ఉన్నప్పుడైతే చూపించుకున్నాడు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇప్పుడైతే కోవిడ్ అయితే రాలేడు. 23 మంది అయితే చనిపోయినారు. ఇంకా 160 మంది పైగా అయితే హాస్పిటల్లో చేరినారు. దాంట్లో కొంతమందికి అయితే కంటి చూపు పోయింది, కొంతమందికి అయితే కిడ్నీలు అయితే పాడైపోయినాయి. విషయం జరిగింది ఎప్పుడంటే ఒక 4 days ముందు అయితే జరిగింది. ఇది కోవిడ్ లో కూడా నిన్న ఆపరేషన్ అయితే జరిగింది. సర్చింగ్ ఇలాంటి ఎక్కడెక్కడ చేస్తున్నారని చెప్పి అందరిని అయితే పట్టుకున్నారు. 67 మందిని అయితే పట్టుకున్నారు. ఇంకా దీంట్లో ముఖ్యంగా ఉండేదైతే 2 లీడర్లు, పెద్ద పెద్దతల. ఒకటి వచ్చి బంగాళోడు, ఇంకోటి వచ్చి నేపాలి వాడు. వీళ్ళిద్దరు అయితే దీనికి హెడ్ అంట. ఇక్కడ కోవిడ్ లో జరిగిన దానికి అంటే ఇదే నాటుసారా చేయడానికి. ఇది ఎలా చేసినారంటే మెథనాల్ అనేది ఒకటి కెమికల్ వస్తుంది, ఆ కెమికల్ అయితే చేసినారు. మెథనాల్ కెమికల్ ఫ్యాక్టరీలు అయితే 10 అయితే సీజ్ చేసేసినారు.